గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొదటి కొరింథీ 12వ అధ్యాయం మొదటి 11 వచనాలలో ఈ దినం మనము చదువుకుంటున్నాము. దాని గురించే కొంత ఈ రోజు వాక్య ధ్యానం ఉంటుంది. దయచేసి అందరూ గమనించండి. ఇక్కడ ఒక ఆత్మ వరములు అనేకములు ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక్క ఆత్మ అనేకమైన వరములను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ప్రియులారా, దేవుని వరము అది సంఘము, దేవుని ఆత్మ మరియు ప్రకృతి పరంగా కూడా కొన్ని వరాలు ఉన్నాయి. ఈ వరాలను గురించి 1 నుంచి 12 వచనాలు కొరింథీ పత్రికలో అపోస్తలుడు అయిన పౌలు చాలా చక్కగా రాశాడు. అవి ఏ వరాలు అంటే ఆత్మీయమైన వరాలు. ప్రకృతి వరాలు దేవుడిచ్చినవి ఏమిటంటే మానవులమైన మనలను, మన శరీరాలను, భూమిని, వర్షాన్ని, గాలిని, నీరును అనేక విధాలుగా ప్రకృతిలో దేవుడు మానవులందరికీ వర్షాలు అన్ని ప్రకృతి పరంగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఆత్మీయమైన వరములు ఎవరు తెలుసుకుంటారు అంటే దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే తెలుసుకుంటారు. ఈ మొదటి 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మీయ వరములు మనకు ఉన్నాయి, అయితే ఆత్మ ఒక్కడే, వరములు అనేకములు. ద స్పిరిట్ ఆఫ్ హోలీ, ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము ఆ లాస్ట్ వచనాలు మనం గమనిస్తే 25 నుంచి, ఆయన మిమ్మల్ని అనాథలుగా వదలను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను. చూడండి, దేవుని పరిశుద్ధాత్మ, మనం త్రిత్వమైన దేవుని నమ్ముతాం అందరం, ఓకేనా? ఈ బ్యాప్టిస్ట్ కానీ, మెననైట్ కానీ, లూథరన్స్ కానీ, తర్వాత ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ ఉన్నాయి. ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని, కుమారుడైన క్రీస్తును, తండ్రి అయిన దేవుని ముగ్గురిని నమ్ముతాం. అదేవిధంగా కొన్ని లిటర్జికల్ చర్చెస్ ఉన్నాయి, అవి వేరు. తర్వాత మనం చూస్తే మరియమ్మను ఆరాధించం, రోమన్ క్యాథలిక్లు ఆరాధిస్తారు, అది ప్రభువుకు విరుద్ధమైనది. కానీ ఇక్కడ దేవుని వరములను ఎవరు కూడా అలక్ష్యముగా చేయకూడదు, అలక్ష్యముగా మాట్లాడకూడదు. మీకు విషయం తెలుసా? ఎంబీ ఇండియా ప్రేయర్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను 46వ రోజు అనుకుంటా జాయిన్ అయినా ఇందులో 21 ఎస్. అప్పుడు నేను మేలచెరువు అప్పుడు కూడా చేసిన, ఇప్పుడు మన సండే లాస్ట్ అయిపోయింది. నౌ ఐఎమ్ ఫ్రీ ఫర్ ఎంబీ ఇండియా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పాస్టర్ ఎట్ గంజిపేట్ త్రూ ఎంబీ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ బేతనియా ప్రేయర్ హౌస్. అందులో నేను పనిచేస్తున్నా. గమనించండి, మొన్నటి వరకు ఇవాళటి వరకు కూడా దేవుని ఆత్మ కార్యములను గుర్తించని వారు అనేకులు ఉన్నారు. దేవుని ఆత్మ కార్యములు ఏమిటి అంటే, సంఘము స్థాపించబడినది. యేసు క్రీస్తు అన్నాడు, పేతురు, కేఫావైన నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను, రాయి బండ మీద, ఆ బండ క్రీస్తే అని నేను మొన్న వారం చెప్పాను ఒకసారి. ఆ క్రీస్తులో మనం అందరము మరి కలిగి ఐక్యత, సమాధానము సంపాదించవలసిన వారమై ఉన్నాం. ఇది ఆత్మీయ వరము. క్రీస్తులో ఉండడం కూడా ఆత్మీయ వరమే. ఎందుకు అంటే మొదటి 6 శతాబ్దాలలో సంఘములో ఉన్న విశ్వాసులను క్రీస్తు శాపగ్రస్తుడు, సీజర్ చక్రవర్తి ఒక్కడే యజమాని, పవిత్రుడు అని ఒప్పుకోమని శిష్యులను చాలా మంది అక్కడ సంఘాలను అన్నిటిని హింసించారు 6వ శతాబ్దం వరకు. అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. దాన్ని ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు 2వ వచనంలో అంటాడు, క్రీస్తు శాపగ్రస్తుడని చెప్పువాడు దేవుని ఆత్మను ఒప్పనివాడు. బాగా గమనించండి, ఇక్కడ సంఘము స్థాపించబడినప్పుడు యేసు ప్రభువు తన శరీరమును, రక్తమును ఇచ్చి వ్యక్తిగా నిష్క్రమించాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, నిష్క్రమించడము అంటే అగుపడకుండా పోయాడు. సంఘమును విశ్వాసం అనే ఆ పేతురు బండ అనే ఆ మనుషుల విశ్వాసం మీద స్థాపించాడు. పెంతెకోస్తు దినము, ఇది మొన్న లాస్ట్ జరిగినది ఆదివారం. ఈ పెంతెకోస్తు నాడు దేవుని ఆత్మను మేడగదిలో 120 మంది మీద పంపించి, ఆత్మ కలిగించు ఐకమత్యము, ఎక్స్పాండెంట్ ఆఫ్ ద గాస్పెల్, ఎక్స్పాండెంట్స్ ఆఫ్ ద చర్చెస్, ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. విస్తరించడం, ఆత్మ ద్వారా సంఘములో వరములను విస్తరించడము. ఒకరికి పాడే వరము, ఒకరికి నాయకత్వ వరము, ఒకరికి సమకూర్చే వరము, ఒకరికి విచారణకర్తలుగా ఉండే వరము. ఈ వరాలన్నీ కూడా ఒక ఆత్మ అయిన దేవుడే మనకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు మన యజమాని, మన జీవితాలకు, మన సంస్థలకు, మన కుటుంబాలకు
మరియు మన ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్ అంటారు. అపోస్తలుడైన పౌలు మారు మనసు పొందిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేస్తే కన్నుల పొరలు పోయిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ వాట్ హీ హ్యాస్ జర్నీడ్. ఆయన ఏదైతే ప్రయాణించాడో, ఎక్కడ మొదలు పెట్టాడో తిరిగి దేవుడు అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. రైట్, నువ్వు ఇక్కడ ఉండవలసింది, నా రక్షణ సాధనముగా నీవు వాడబడాలి. సో వాటికే నేడు ప్రభు అన్నాడు. అంటే ప్రభు ఆత్మ ద్వారా సంఘములను స్థాపించడము, నాయకత్వాన్ని స్థిరపరచడం. నెట్వర్క్ ఇష్యూ వెయిట్ లో పోయింది. విల్ వెయిట్, అదే లైన్ లో ఉన్నాడు బట్ సాధన ఇండియా ఎందుకు స్థాపించబడ్డదండి? దేవుని ఆత్మీయ వరములను బయటకు తీసుకురావడానికి, మిషన్కు దేవుడిచ్చిన ప్రకృతి సంపదను బయటకు తీసుకురావడానికి, ఆత్మీయంగా ఎవరు పడిపోతున్నారో, ఎవరు కూలగొడుతున్నారో వాటిని జ్ఞాపకం చేయడానికి. ప్రార్థన చేయలేదా మనం 21వ సంవత్సరంలో? ఎర్లీ మార్నింగ్ ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో ఒక పాట ఉంటది, కొంతమంది ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత నేను అన్నను సలహా అడిగిన, అన్న ఒక 20 నిమిషాలు మనం వాక్యం చెప్పాలి. ఎస్ పాస్టర్ గారు, అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ జూమ్ ఎంబీ ఇండియాలో అంటారు ఫేక్. ఎంబీ ఇండియా ఫేకా? మరి ఫేక్ అయితే ఇవన్నీ ఏంటి? రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి? కోర్టులో ఉన్న కేసులు ఏంటి? తీసిన డాటా ఏంటి? వీళ్ళారా, ఆత్మ కలిగించు ఐక్యతను, సమాధానాన్ని నీవెప్పుడు నిర్లక్ష్యము చేయవద్దు. ఈ 12 వరాలు, ఈ 12 వచనాలలో 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ఏమిటంటే ఆత్మీయ వరములను గురించిన బోధనలు. రెండవది పరిశుద్ధాత్మని వేరువేరు వరములు. మూడవది క్రీస్తు శరీరము ఏ రీతిలో ఐక్యత కలిగి ఉన్నదో అనేకమైన గ్రూపులు కానీ, అనేకమైన నాయకత్వాలు కానీ క్రీస్తు శరీరం మాదిరిగా ఐక్యత కలిగి ఉండాలి. నీ టాస్క్ కొరకే నీవు పని చేయాలి, అదర్వైజ్ నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. ఎందుకు అనగా, సత్యము తెలియని ఇతరుల వలె, ఆత్మ లేని అన్యుల వలె, ఆత్మీయ కార్యములు ఎరగని జీవుల వలె క్రైస్తవుడవైన నీవు జీవించకూడదు. ప్రభు బిడ్డలుగానే జీవించాలి. ప్రభువుతోనే మనం ఉన్నాం. ప్రభు ఇప్పటికీ మనతో ఉన్నాడు ఆత్మరూపిగా. ఈజ్ స్టిల్ టుడే. 1968లో మిషనరీలు ఇక్కడ నుంచి ఎన్ని ప్రాంతాలకు సేవ చేశారు. వాళ్ళు 20 నుంచి వచ్చారు. 1920 నుంచి తరాలు ఎందుకు వచ్చారో, జ్ఞానం కలిగిన వారు, ఎంతో మేధావులు, పరిచర్యలో కాదు కానీ గవర్నమెంట్లో అధికారులుగా ఉండవలసిన వారు, అవన్నీ వదులుకొని వచ్చారండి. ఎందుకు వచ్చారు? సంఘము యొక్క కార్యములను అన్యులైన మనలకు తెలియచేశారు. ఇవాళ నీవు తెలుసుకున్నటువంటి నీవు తరము వెంబడి తరము గతిస్తూ ఉండగా కూలిపోతున్నటువంటి ఆత్మీయ కార్యములను నిలబెట్టలేవా? కూలిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాలను సమకూర్చలేవా? పగిలిపోవచ్చున్నటువంటి, ముక్కలవుతున్నటువంటి కాన్ఫరెన్స్ సంఘాన్ని ఐక్యపరచబరచలేవా? ఇవన్నీ కూడా దేవుని ఆత్మీయ కార్యములను మనము ఎల్లప్పుడూ గుర్తిస్తూ ఉండాలి. ఇవాళ అశోక్ కుమారు ఇవాళ పోయి ఆడ కలిసిండు వాళ్ళతోన. ఇవాళ ఎందుకు కలుస్తానండి? నేను 46వ రోజు నుంచి వీళ్ళతో కలిసి ఉన్నాను. వాళ్ళంటారు, మరి ఎందుకు కలిసి ఉన్నాడని ఒకసారి ఆలోచించారా? ఇక్కడ జరుగుతున్న ఆత్మీయ కార్యములను ఎవరైనా తల మళ్ళా మీట్లో వినిపిస్తలేదు. పోలేదు. హీస్ ఆన్లైన్. ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం, కనెక్షన్ ప్రాబ్లం. ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతుంది. మంచి టైంలో కనెక్షన్ పోయింది ఇప్పుడు. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్.
మంచిది. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute or 2 minutes. అంతవరకు నేను ఒక చిన్న కోరస్ వాడతా. అశోక్ పాస్టర్ గారు జాయిన్ అయితే మంచిది, లేకపోతే దెన్ విల్ కంటిన్యూ విత్ ప్రేయర్స్. హీస్ జాయినింగ్. పాస్టర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అశోక్ యా అన్నా కనెక్ట్ అయ్యండి, కంటిన్యూ చేయండి. కాబట్టి ఈ విషయాలు మనము గమనిస్తలేము. ఆత్మీయ కార్యాలు ఎక్కడ తిరిగి ఆ అవ్వలు ఆదాములు పండు తిన్నాక ఏదైతే చూసినారో శరీర క్రియలు సర్రన పోయి దాక్కున్నారు. ఏడా చెట్టు చాటున. ఎందుకురా దాక్కున్నామని దేవుడు అడిగితే ఏమన్నారు? మేము సిగ్గుపరలేము, మావన్నీ మాకు కనిపించినాయి. ఇలారా వెలుగు దగ్గరికి రా, నీవన్నీ నీకు కనిపిస్తాయి. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి కార్యాలకు పొత్తుండదు. ఇలా ఏమంటున్నారు? ఎంబీ ఇండియాలో ఫేకా? మరి ఫేక్ అయితే కోర్టులు ఎందుకు నిలబడతారు? మీరెందుకు పోలే? వీళ్ళారా ఆత్మీయ కార్యములను ఐక్యపరచడానికి దేవుడు సమకూరుస్తాడు తప్ప మరి దేనికి కూడా సమకూర్చాడు. కెనడా వాళ్ళు బోమాస్ వాళ్ళు ఎవరో మన వీళ్ళు ఏది రాసినారంటే ఒక మాట రాసినారు, ఇండియాలో మెనీ గ్రూప్స్ ఉండడం మాకు కూడా ఇష్టమే అని రాసినారు. ఆ పదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా లెటర్ను. ఇండియాలో ఎంబీ కాన్ఫరెన్స్ లో మెనీ గ్రూప్స్ ఈజ్ హెల్ప్ టు కాన్ఫరెన్స్ అన్నాడు, వి సపోర్ట్ అన్నాడు. అది మీరు చదవలేదా? ఈ గ్రూప్ ఫేక్ గ్రూపా? కాదండి, ఓ సత్యం కొరకు పోరాడుచున్న ఒక చిన్న గుంపు. దీనిని వాళ్ళ ఏం చేస్తున్నారంటే చాలా మంది విషయాలను తప్పుతో పట్టిస్తున్నారు. ఆనాడు కైసరు మనుషులు ఏం చేశారంటే పొలికార్పస్ అనే ఒక 80 ఏళ్ళ వృద్ధుడిని తీసుకొచ్చి, ఒరే యజమాని ఎవర్రా నీకు అని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను 20 ఏళ్ళ నుంచి యేసుప్రభుని నమ్ముకున్నా. యేసుప్రభు నాకు జీవితంలో వచ్చినప్పటి నుంచి ఈ 20 సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా యేసుప్రభుని విడిచిపోలేదు. ఆయన నా జీవితానికి యజమాని అన్నాడు. హాయ్, మీ సంగమం తట్టే చెప్తుందా? అవునయ్యా, నాకు ఇది ఒక 50 మంది 20 మంది విశ్వాసులు ఉన్నారు. యేసుప్రభువే ఏమన్నాడు? యేసుప్రభువే నా యజమాని అన్నారు అందరూ. అట్లెట్లయితేరా, ఇంత చక్రవర్తి ఉన్నాడు ఈయనడు మీరు ఎందుకు ఒప్పుకోరు అంటే, నో, అవర్ లైఫ్, అవర్ స్పిరిట్ విత్ జీసస్, ద చర్చ్ విచ్ ఈజ్ లివింగ్ విత్ జీసస్. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ సంఘంలో ఉండి బోధకులను ఇస్తుంది, పరిశుద్ధాత్మని ఇస్తుంది, ఆ బోధనిస్తుంది, నాయకత్వాన్ని ఇస్తుంది. తెలియని వానికి యేసు క్రీస్తును తెలిసి తన శరీర క్రియలు, అదేవిధంగా శాపగ్రస్తమైన క్రియలు మార్చుకొని మారు మనసుని ఇస్తుంది. మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని ఇస్తుంది. మనుషులందరిలో యెహోవా ఆత్మ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ కలిగించు వరములు, ఐక్యత, ఆత్మీయ జీవితాలు వేరండి. దానిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో నేను మోకరించి లేక చేతులు జోడించి అడుగుచూ ఉన్నాను ప్రతి ఒక్కరిని. మనము దేవుని పనుల కొరకు నిలబడ్డాము, దేవుని పనులనే చేద్దాం. దేవుడు ఆ యొక్క శరీరమును తన ఐకమత్యముతో ధారపోశాడు. కాళ్ళను ఆయన అప్పగించలేదు, చేతులను అప్పగించలేదు. ఆపాదమస్తకం అంటారు. ఆపాదమస్తకం అంటే తల వెంట్రుకల నుంచి అరికాళ్ళ వరకు సంఘము ఐక్యపరచబడాలని, సంఘము దీవించబడాలని, సంఘములో దేవుని కార్యాలు జరగాలని, సంఘము ఉజ్జీవము, ప్రశాంతత, నెమ్మది, సమాధానము కలిగి ఉండాలని, శరీరముతో మిగించిన సంఘాన్ని ఆత్మీయ డెవలప్మెంట్తో దేవుడు నడిపిస్తున్నాడు. తన శరీరము తన ఆత్మతో మిగించాడు. వ్యక్తిగతంగా క్రీస్తు శకము 33వ సంవత్సరములో లేక 30 years లో, క్రీస్తు శకం 30 years లో ఆయన నిష్క్రమించాడు ప్రపంచంలో నుండి. ఆయన పెంతెకోస్తు దినమందు బేతనీయ వరకు తీసుకెళ్లి అందరికీ బోధలు చేసి, అయ్యా పాత నిబంధనలో ఏ బోధలు ఉన్నాయో ఇప్పుడు నేను సంఘంలో పెడుతున్నాను. సీనాయి పర్వతం మీద 40 రోజుల యొక్క ఆత్మీయ బోధ, దేవుని వాక్యం ఇచ్చాడు. ఇవాళ వాక్యం అనేటువంటి ఈ ప్రభువు ఎన్ని సెల్ ఫోన్ల ద్వారా, ఎంత బైబిళ్ల ద్వారా, ఎంత కరపత్రికల ద్వారా సంఘంలో ఉంచుతున్నాడండి. ఇది ఆత్మీయ ఆహారం కాదా? అది మన్నాతో సమానం కాదా? అన్నాడు. ఈ సీనాయి పర్వతం మీద ఉన్న సభకు దేవుడు చెప్పాడు, మీ కొరకు ఒక యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరు అంటే, అహరోను మిమ్మల్ని దీవిస్తాడు. ఇవాళ నేను దీవించడానికి యేసు ప్రభువుని కమిషన్ ఇచ్చి నిన్ను నిలబెట్టలేదా? నేను సంఘాన్ని దీవించడానికి, సువార్త ప్రకటన చేయడానికి నీకు అధికారాలు ఇవ్వలేదా కాన్ఫరెన్స్? అదేవిధంగా ఇవన్నీ కూడా ఎందుకొరకు ఇచ్చినారు? ఎవరు యజమాని చెప్పమని ఇచ్చినారు?
మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వారు ఎవరు యజమాని వచ్చి ఇండియాకు వచ్చి సేవ చేశారు? యేసు ప్రభు అండి. ఆత్మీయ కార్యములు జరిగించాలని ఒక ఐకమత్యము సమాధానము తీసుకొని వచ్చాడు. ఒక ఉజ్జీవకరమైన జీవితాలను సంఘములో ఉంచాలని వచ్చాడు. అలాంటి ఉజ్జీవకరమైన ఈ దీపాలను ఆర్పేస్తే మనకేమొస్తుందండి? అవి ఇది ఎక్కడో వెలిగించబడతాయి. ఎస్తేరు, నువ్వు ఊకుంటావా? నేను ఉంగుని లేపుతా. మొదకే చెప్పాడు, ప్రార్థన చేయి చాలు, నువ్వు అంతే. జస్ట్ యూ హ్యావ్ టు ప్రే. యెహోషువ భయపడకు. 3:5 చదవండి ఎవరైనా. యెహోషువ 3:5 నుంచి 7 వరకు అనుకుంటా. ఊరుకుండి రక్షణ చూడండి. అరే నీళ్ళు వస్తున్నావయ్యా, మందసం ముందు పోతుంది, మేము ఎట్లా నడచాలి? మీరు ఊరుకమండి చూడు. 7 వచనాలు ముగించే లోపల నీళ్ళన్నీ ఆగిపోయి యాజకుల కాళ్ళ కిందికి వచ్చినాయి. ఆటంకాలు కాళ్ళ కిందికి వస్తాయి. సాతానుడు కాళ్ళ కిందికి వస్తాడు. యేసు ప్రభు రాకడలో నిందారహితలుగా ఉండే సంఘాలు, ఆత్మలు ఏర్పడాలి. యేసు ప్రభు రాకడలో నిందారహితమైన ప్రార్థన జీవితాలు ఉండాలి. యేసు ప్రభు రాకడ కొరకే ఇవన్నీ ఆత్మ ద్వారా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆనాడు యాజకులను ఇచ్చాడు, ఈనాడు బోధకులను, ఈనాడు సువార్థికులను, ఆనాడు నాయకులను ఇచ్చాడు, మోషేను అలాంటి వారిని. ఇవాళ సంఘంలో నాయకులను ఇస్తున్నాడు, అధ్యక్షులను, అదేవిధంగా నాయకత్వాన్ని, ట్రెజరీలను. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడండి? సంఘాలను, సంఘ ఆత్మలను బలపరచాలని. చదవండి ఒకసారి మొదటి 12 వచనాలు. అందులో ఎన్ని గాఢమైన నిగూఢమైన ఓటి విషయాలు ఉన్నాయో. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనము సింహావలోకనం చేసుకుందాం. మనము గతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాట్ వీఆర్ డూయింగ్, వై వీఆర్ గోయింగ్ టు చర్చ్. ఇట్ ఈస్ one of the holy work you have get. So you have to perform that. దాన్ని నువ్వు పర్ఫామ్ చేయాల, నిలబడాలి. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించి రాబోయే దినాలలో అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, శపించు వారిని, మరి నిందలు చేసే వారిని దేవుడు దీవించి ఇంకా వారిని ఆశీర్వదించలాగా మన గుంపులను, మన ప్రార్థన జీవితాలను ముందుకు తీసుకెళ్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. అన్న